ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయి. సీఎం చంద్రబాబుకు ఇచ్చిన నివేదికలో ఒకలా, ఏఆర్ డైరీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో మరోలా ఉండటం టీడీపీ కుట్ర బయటపడుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో జె శ్యామలారావు గత ఆదివారం సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ప్రారంభించిందని, 8 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసిందని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా ఉందంటూ టీటీడీ ల్యాబొరేటరీ తేల్చిందని వెల్లడించారు. జూలై 6, 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా లేదని, ఆ నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీ పరీక్షల నిమిత్తం పంపామని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎన్డీడీబీ జూలై 23న టెస్ట్ రిపోర్టులు ఇచ్చిందని, ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసింది అన్నారు. దాంతో 4 ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, సరఫరాను ఆపేశామని, కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ జూలై 27న షోకాజ్ నోటీసులు జారీ చేశామని నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే అంశంపై ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టులు ఇచ్చిన రోజే అంటే జూలై 23న తిరుమలలో ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ 4 ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు నివేదికలో తేలిందని, వనస్పతి, డాల్డా లాంటి వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉండొచ్చని చెప్పారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ కు జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లోనూ, 28న ఇచ్చిన రిజరాయిండర్ షోకాజ్ నోటీసులోనూ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని, ఫారెన్ ఫ్యాట్ కలిసి ఉండే అవకాశం ఉండొచ్చునని టీటీడీ పేర్కొంది. ల్యాబ్కి పంపించాము. శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ 2 నెలల తర్వాత సీఎంకి ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో శ్యామలారావు మాట మార్చడం గమనార్హం. సీఎంఓ నుంచి తీవ్ర స్థాయిలో వచ్చిన ఒత్తిడికి తలొగ్గే ఈవో శ్యామలారావు జూలై 23న మీడియాతో ఒకలా మాట్లాడి, ఈ నెల 22న సీఎంకు మరోలా నివేదిక ఇచ్చారనే అభిప్రాయం టీటీడీ అధికార వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.